గైస్ రాడ్ మొత్తం బెండ్ అయిపోయింది. ఫస్ట్ ఫిష్ ఇది మన హంటింగ్ హాబీ, ఇది పాపప్ ఫీడర్ మీద పడింది. పెద్దది. సో ఇవన్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఉప్పు, కారం, మసాలా అన్ని మసాలాస్, మళ్ళీ ఇవన్నీ సామాన్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. సో అదంతా స్కిప్ చేయడానికి వీళ్ళు స్పెషల్గా లాంచ్ చేశారు కుక్డ్ అన్న బ్రాండ్. సో చూడొచ్చు, కుక్డ్ అనేది ఒక కొత్త బ్రాండ్. ఇది చెన్నైలో ఫేమస్ ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేశారనమాట. ఇది మసాలా హోమ్ మసాలా కాదు, కుక్డ్ అని ఒక బ్రాండ్ వాళ్ళు పంపించినారు ట్రై చేయమని. కొంచెం సేపు అయితే ట్రై చేసినాం. బాగుంది. అవును, బాగుంది, జబర్దస్త్ ఉంది. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Wake up, today's gonna be a good. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనం నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాం. వీడియో ఫుల్ ఎక్సైటింగ్ ఉండబోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలా రోజుల తర్వాత మాసేపేటకి వచ్చి అట్లీస్ట్ ఒక 2-3 months అవుతుండొచ్చు, మేబీ మోర్. అయితే వాటర్ ఇంత తక్కువ అవ్వడం నేను ఎప్పుడు చూడలే. మేబీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఎంత తగ్గిందో ఇప్పుడు కూడా అంతే వాటర్ తక్కువ ఉంది. చెప్పాలంటే మేము ఫస్ట్ టైం అంటే మేబీ ఒక 2 years బ్యాక్ చేసిన నైట్ క్యాంపింగ్ అప్పుడు మేము టెంట్ అక్కడ వేసుకున్నప్పుడు వాటర్ అట్లీస్ట్ నాకు తెలిసి ఈడి వరకు ఉండొచ్చు. ఇక్కడ వరకు వాటర్ ఉండడమే నేను చూసిన ఇంతవరకు. కానీ చూడొచ్చు ఇంకా అంత దూరం పోయిందంటే ఈసారి వాటర్ చాలా తగ్గింది. ఫిషింగ్ అయితే అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఈ రోజు అయితే అక్కడ ఒక్క వల కనిపిస్తుంది, మిగతా ఇక్కడంతా వల లేదు, నీళ్ళు తగ్గింది. ఇంకొకటి నేను ఏం విన్నానంటే మాసేపేటలో కట్ల చేపలన్నీ చనిపోయినాయి అని విన్నా. ఇప్పుడైతే క్లీన్గా అనిపిస్తుంది. కానీ నాకు లాస్ట్ టైం ఫొటోస్ పెట్టినారు మన గ్రూప్ మెంబర్స్ అందరూ. ఏమని చెప్పినారంటే, అన్న కట్ల ఫిషెస్ అన్నీ చచ్చిపోయి వాటర్లో తేలుతున్నాయి అన్న, కొన్ని రవ్వు చేపలు కూడా పెద్దగా చచ్చిపోయినాయి. అంత ఎండ్ ఉంది, టెంపరేచర్ ఆల్మోస్ట్ 40 degrees ఉంది ఇప్పుడు. సో ఆఫ్టర్నూన్లో ఫిషింగ్ అవ్వదు కాబట్టి మా ప్లాన్ ఏంటంటే ఈరోజు ఫుల్ నైట్ ఫిషింగ్. ప్రస్తుతానికైతే రాడ్ అండ్ రీల్స్ అవన్నీ సెట్ చేసుకొని ఫస్ట్ క్యాష్ చేసేసి దానికంటే ముందు కొంచెం టెంట్ లాగా కట్టుకుంటా. ఎండ చాలా ఎక్కువ ఉంది, కార్ ఫుల్ వేడెక్కిపోతుంది, సామాన్లు అన్నీ వేడెక్కిపోతాయి కాబట్టి ఫస్ట్ ఒక టెంట్ లాగా సెట్ చేసుకుంటా. దాని తర్వాత రాడ్లు గుచ్చలు వేసేస్తా. చేప పట్టినాక నెక్స్ట్ స్టెప్ కుకింగ్. ఈరోజు ఒక మంచి ఐటెం మనకి వచ్చింది. ఇదేంటంటే కుక్డ్ అనే ఒక మసాలా పౌడర్. అది చాలా ఆథెంటిక్గా స్పెషల్గా చేసిండ్రు ఒక చెన్నై ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట. సో వాళ్ళ ప్రోడక్ట్ చాలా ఫేమస్ అంట. సో మనం ఈరోజు అది అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఫ్రెష్గా పట్టిన చేపలతోటి మనం మసాలా దాంతో మంచిగా మ్యారినేట్ చేసి కుకింగ్ చేయబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందే ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్ అయితే చేయండి. దానివల్ల వీడియోకి మంచి రీచ్ వస్తుంది. ఈ మధ్య వ్యూస్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. సబ్స్క్రైబర్స్ మన 30K దగ్గరలో ఉంది. ఓకే, సో 30K అయితే నేను ఒకటి గివ్ అవే చెప్పినా కదా, దాని గురించి కూడా చెప్తాను నేను మళ్ళీ అప్డేట్. 30K అవ్వాలి కదా, ఫస్ట్ 30K అవ్వగానే చేద్దాం ప్లాన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అన్ప్యాకింగ్, తర్వాత టెంట్, తర్వాత గుచ్చలు వేస్తా, తర్వాత రిలాక్స్ అవుతా. సో ఈరోజు నైట్ క్యాంపింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బాటిల్తోనే, ఈ నైట్ క్యాంపింగ్ మనం బాటిల్తో స్టార్ట్ చేస్తున్నాం. రాడ్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉంది, చాలా ఫన్ ఉండబోతుంది, చూస్తుండండి. నైట్ క్యాంపింగ్ జిందాబాద్. దగ్గర పడింది, దూరం పడలే. సెకండ్ బాటిల్ ఇది స్ట్రైట్ వేసిన కాబట్టి ఇటు సైడ్ నుంచి ఒకటి స్ట్రైట్ వేస్తా. అక్కడ ఒక వల్లలాగా ఉంది, సో దానికి అటు కాకుండా కొంచెం లెఫ్ట్కి వేస్తా.
ముచ్చటగా 3. ఓకే 3 బాటిల్స్ వేసిన, ఇంకొక 4 to 5 ఇంకో 4 రాడ్స్ చేస్తా గుచ్చలు. ఫ్లోటర్ ఫిషింగ్ కూడా చేస్తా, ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్గా మనం ఫిష్ పట్టాలా, ఎందుకంటే కుకింగ్ వీడియో కూడా చేసేది ఉంది. అది నైట్ ఫిషింగ్కి ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఓకే జస్ట్ రైస్ చల్లినా, ఎందుకంటే ఫ్లోటర్ ఫిషింగ్ చేయబోతున్నా. ఎప్పుడైనా ఫ్లోటర్ ఫిషింగ్ చేస్తున్నప్పుడు రైస్ కానీ చెరాయి కానీ కంపల్సరీ చేయాలా, అప్పుడైతేనే చేపలు జమ అవుతుంది. మేబీ ఒక 15-20 మినిట్స్ ముందు చెరాయి చేసుకోండి బెస్ట్. ఓకే ఇప్పుడు నైట్ క్యాంపింగ్కి ఫస్ట్ స్టెప్ నేను ఏం చేస్తున్నానంటే ఫ్లోటర్ ఫిషింగ్. 3 బాటిల్స్ ఆల్రెడీ వేసిన, ఫ్లోటర్ ఫిషింగ్ కూడా వేస్తున్నా. దాంతో పాటు ఇంకొక ఇక్కడ రాడ్స్ చూసుకోవచ్చు, ఒక 1 2 3 4 రాడ్స్ ఉన్నాయి, అవి కూడా సెటప్ చేస్తా కొంచెం సేపట్లో. కానీ ఇప్పుడు వెళ్తుంది కాబట్టి నేను ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఫ్లోటర్ ఫిషింగ్ వేసి చూద్దాం అనుకుంటున్నా. ముంగట డెప్త్ ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే రోడ్ ఇట్లా పోతుంది కాబట్టి, ఇది ఫ్లాట్గా లేదు కిందికి పోతుంది కాబట్టి ముంగట డెప్త్ ఉంది అనుకుంటున్నా. ఫ్లోటర్ ఫిషింగ్ అయితే వేద్దాం. ఇది సెటప్ మన గోకాస్ట్ 8 feet స్పిన్నింగ్ రాడ్, రెవరోజ్ LT 3000 రీల్ స్పిన్నింగ్ రీల్, సోడ్ ఫిష్ బ్రెడ్ లైన్. ఇది మనకి హంటింగ్ హాబీ నుంచి వచ్చింది. ఇది ఫ్లోటర్ అండ్ 3 hooks కేబుల్. ఓకేనా, జస్ట్ వేసి చూస్తున్నా అసలు మూమెంట్ ఉందా లేదా చూద్దాం. ప్రస్తుతానికి జస్ట్ అట్లా ఫ్లోటర్ వేసి చూస్తున్నా. ఈ టైంలో అంటే ఒకవేళ మూమెంట్ కనిపిస్తే, నాకు ఫ్లోటర్ ఏమైనా మూమెంట్ కనిపిస్తే ఆడతా, లేదు అంటే నేను ఇంకా నాకు గుచ్చలు సెట్ చేసుకుంటాను. ఇంకా పని అయితే చాలా ఉంది, చూద్దాం. ఏమైనా ఫ్లోటర్ మూమెంట్ ఉండేమైనా అయితే చూపిస్తాం. మళ్ళీ ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంత కష్టం, ఇంత ఎండలు ఇంత కష్టపడుతున్నాం, ఒక లైక్ అయితే వి డిజర్వ్. నైట్ క్యాంపింగ్లో పాపప్ ఫీడర్స్ బాగా పనిచేస్తాయని విన్నా. సో ఈ స్పాట్లో అయితే బాగా పనిచేస్తున్నాయి. ఆల్రెడీ కట్లలు కొన్ని చచ్చిపోయినాయి, కానీ ఉన్నాయైతే నేను అనుకుంటున్నా. రవ్వులు కూడా తింటాయి పాపప్ ఫీడర్స్. దానికి స్పెషల్ బెయిట్ మనకి హంటింగ్ హాబీ వాళ్ళు పంపించిండ్రు. దీంట్లో నేను ఇది చూడొచ్చు, మ్యాజిక్ కార్ప్ అని రాస్తుంది. ఇది 1.25 kg అని ఉంది వెయిట్. దీంట్లో చూస్తే లేయర్ బై లేయర్ అంటే గోధుమ, తవుడు, స్వీట్ కార్న్ ఉంది, వాళ్ళది ఇంకా కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కలిపి, దాంతోపాటు ఈ లిక్విడ్ జెల్, ఇదైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకుంటా. ఇది ఎప్పుడైతే ఈ 2 మిక్స్ చేయడం స్టార్ట్ చేసినో దాంతో మస్తు ఫిషింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకు తెలిసి మీరు నా లాస్ట్ 2-3 వీడియోస్ చూసుంటారు. అది మొత్తం ఇదే బెయిట్ యూజ్ చేస్తున్నా. సూపర్ పని చేస్తుంది. కలపడం కూడా చాలా సింపుల్. ఎట్లా కలపాలో ఇప్పుడు చూపిస్తాను. ఎప్పుడైనా ఫిషింగ్ స్పాట్లో రవ్ ఫిషింగ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటిది ఒకటి బస్తా లాంటిది బ్యాగ్ పెట్టుకోండి, ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఒకసారి ఏం చేస్తానంటే ఇది ఓపెన్ చేసినాక వీళ్ళేమో నేను తినడానికి కలిపి తయారు చేస్తారా లేకపోతే చేపలకి అర్థం కాదు, స్మెల్ అంత బాగా వస్తుంది. ప్రస్తుతానికైతే నేను ఫుల్ డబ్బా యూజ్ చేయను, లేయర్ బై లేయర్ ఫుల్ వెల్ టెస్టెడ్. ఇది చేపలకి బాగా ఇష్టమైన ఫుడ్ అనమాట. ఓకే, నేను ఏం చేస్తానంటే ప్రస్తుతానికి ఇది మొత్తం మిక్స్ చేస్తున్నా. ఇది బ్లాక్ దూడ్ ఏదో హల్వా లాంటిది ఏదో కలిపినారు. ఇదంతా మంచి ఫ్లేవర్స్ ఇస్తుంది. ఓకే, నేనేం చేస్తానంటే ప్రస్తుతానికి బాగా మిక్స్ చేసి, ఇది మొత్తం ఇప్పుడే యూజ్ చేయను, ఎందుకంటే ఇప్పుడు కొంచెం రేపు కొంచెం 2 days నైట్ క్యాంపింగ్కి ఓన్లీ హాఫ్ యూజ్ చేస్తాను, ఎందుకంటే 9-10 వరకే ఫిషింగ్ అవుతుంది, తర్వాత ఆగిపోతుంది. సో నైట్ 9 వరకే నేను బాటిల్స్ గుచ్చలేస్తాను. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 7-8 6 నుంచి 7 వరకు స్నేక్ హెడ్, దాని తర్వాత 7 నుంచి 9-10 అంతే రవ్వులు ఆడతాను. రేపు మళ్ళీ 9:30-10 వరకు ప్యాకప్ రేపు. సో ప్రస్తుతానికి ఇంత నాకు అవసరం లేదు కాబట్టి హాఫ్ దీన్ని తీసేస్తా రేపటికి. మీరు ఎంతసేపు ఆడుతున్నారో గేమ్ దాన్ని బట్టి క్వాంటిటీ ఎంచుకోండి. ఓకే, ఇంకొకటి ఇది మంచి స్ట్రాంగ్గా పెట్టినారు. ఈ లిక్విడ్ని కలుపుతాను చూడండి దీంట్లో. ఓకే, హాఫ్ ప్యాకెట్ కాబట్టి హాఫ్ పోస్తాను, సరిపోతుంది. హాఫ్ కలిపిన ఇది మాత్రం మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ రిలీజ్ చేస్తుంది వాటర్లోకి వెళ్ళినాక. ఓకే,
యాక్చువల్లీ కట్ల ఫిషెస్కి ఇట్లా పౌడర్ అయిపోవాలన్నమాట దానికి. అందుకోసం నేను మంచిగా స్వీట్ కార్న్ అది ఇది ఎప్పుడైనా మీరు కలిపేటప్పుడు చూడండి, స్మెల్ చాలా బాగుంటుంది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తోటి, మనకే తినాలనిపిస్తుంది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా. అయితే నేనేం చేస్తానంటే దీంతో పాటు హంటింగ్ దాంతో నేను పర్సనల్గా తెచ్చుకున్న గోధుమ పిండి కూడా కొంచెం కలుపుతా. ఓకే, మీరు కలిపే అవసరం లేదు, కలపాలంటే కలుపుకోవచ్చు. నేను కట్ల రవ్వ 2 టార్గెట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కలుపుతున్నా. ఓకే, ఇది కలిపినాక దీంట్లో వాటర్, ఈ చెరువు వాటరే తీసుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మా డాడీ నాకు ఎప్పుడు చెప్తాడు, పిండి కలిపేటప్పుడు దాంట్లో వాటర్ ఎప్పుడు మనం ఈ చెరువులోకి వెళ్ళి తీసుకోవాలి. చెరువు అందుకే వాటర్ కలర్, అదేందో ఎందుకో నాకు తెలియదు కానీ ఇది మా డాడీ చెప్తాడు. నాకు దాని వెనక రీజన్ ఏమో నాకు అర్థం కాదు, కానీ మీరు కూడా ఇదే చేయండి, ఎందుకంటే నాకు వర్క్ అయింది ఈ టెక్నిక్. మీ ముందే ఇది కలిపేసి ఇప్పుడే పాపప్ ఫీడర్కి పెట్టి క్యాస్ట్ కూడా చేస్తాను. ఫిష్ పడంగానే మళ్ళీ చూపిస్తా. ఓకే, ఇది మనకి హంటింగ్ హాబీ వాళ్ళు పంపించారు. ఇది పాపప్ ఫీడర్ ఆల్రెడీ టెస్టింగ్ అయింది, బాగా పనిచేస్తుంది. సో మన ఛానల్లో కూడా చూపిద్దామని తెచ్చిన. ఇంతకుముందే తీసుకున్న మన హంటింగ్ హాబీ బెయిట్, కట్ల బెయిట్. ఇది రవ్వు కూడా పనిచేస్తుంది, కట్లకి ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. బాగా పెట్టుకోండి, ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ ఉండాలి కట్ల ఫిషెస్కి ఎక్కువ, ఎందుకంటే అక్కడ ఇవి తొందరగా రాలిపోతుంది కదా, రాలిపోయినప్పుడు అది ఎక్కువ తినడానికి ఉంటుంది, మంచిగా నోరు కూడా వేస్తుంది. సో లాస్ట్కి ఈ హుక్స్ని దీన్ని కుచ్చుకోవాలా, ఇట్లా అట్లా కుచ్చేసేయండి. ఇప్పుడు ఇది ఇక్కడ, ఓకే, ఇది ఇట్లా క్యాచ్ చేయడమే. ఇది ఆల్వేస్ వాచ్ యర్ బ్యాక్, ఓపెన్ ద లాక్, బేలా గైడ్ స్ట్రైట్ ఉండాలా, టైట్ చేసుకోవాలా. ఆస్ట్రేలియా పోయింది అది. ఒకటి ఇటు సైడ్ వేస్తాం కాబట్టి ఒకటి ఈ డైరెక్షన్లో వేస్తాం. క్యాస్ట్ అయితే మస్తు అయింది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఈ రాడ్ హోల్డర్ కార్ ఫిషింగ్కి స్పెషల్లీ డిజైన్ చేయబడింది. ఎందుకనంటే మనం రాడ్స్ దానికి దీనికి పెడతా ఉంటాం కదా బండల మీద అక్కడిక్కడ, ఈ గైడ్స్ ఖరాబ్ అవుతూ ఉంటాయి. ఈ గైడ్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి, దాని చుట్టూ సెరామిక్ ఉంటుంది అనమాట. రాళ్ళ మీద చెట్ల మీద అక్కడ పెడితే ఈ గైడ్స్ రాడ్స్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసం నేను ఏమంటానంటే ఇట్లాంటి ఒక రాడ్ హోల్డర్ కొనుక్కోండి. మన హంటింగ్ హాబీలో అయితే ఇవన్నీ స్టాక్ ఉంది. మన ఛానల్ పేరు చెప్తే మన సబ్స్క్రైబర్కి 10% డిస్కౌంట్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇది క్యాష్ చేసిన తర్వాత ఒక బెల్ అయితే పెట్టుకోవాలి. ఓకే, లెట్స్ గో. సో టోటల్ 2 రాడ్స్ 3 బాటిల్స్ చేసిన. ప్రస్తుతానికి ఇవి కొంచెం సేపు అయినాక మళ్ళీ వేరే వేస్తా. నైట్ క్యాంపింగ్కి భాగంగా మనం మంచిగా గుచ్చలు, స్నేకెడ్ అన్నీ ప్లాన్ చేసిన. గాలి వచ్చింది అడ్డం, చూద్దాం గాలి తగ్గితే మళ్ళీ స్నేకెడ్ ఆడతా. అప్పటి వరకు అయితే నేను ఇంకా 3 గుచ్చలు ఉన్నాయి, అవి సెట్ చేస్తా. A few moments later. గైస్, ఫిష్ ఆన్. తిలాపియా అనుకుంటా, ఏదో చిన్న చేప పాపప్ ఫీడర్కి పడింది. ఫస్ట్ ఇది హంటింగ్ హాబీ బెయిట్, మంచిగా హుక్ అయింది, ఇప్పుడు వచ్చి లోపలికి దిగింది గట్టిగా. ఇది తీసి మళ్ళీ లోపల పడేస్తున్నా, చిన్నది కాబట్టి. A few moments later. Set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control and the steps you take them. I try to pick one thought, have some concentration. And if I make a mistake, it's called education. I try to do this every day, call it replication. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. ఫస్ట్ ఫిష్ ఇది మన హంటింగ్ హాబీ, ఇది పాపప్ ఫీడర్ మీద పడింది. ఓకే, మన ఇప్పుడే పడ్డ ఫ్రెష్ ఫిష్ ఇది. ఆల్మోస్ట్ ఒక 1 kg ఉంటుంది, దగ్గర 800 to 1 kg ఉంటుంది. దానికి మంచిగా మన ఫిరోజ్ బ్రో క్లీన్ చేస్తున్నాడు. ఇప్పుడే దాన్ని ఫ్రెష్గా క్లీన్ చేసి మసాలాతో మ్యారినేట్ చేసి కుక్ చేస్తామన్నమాట. ఇప్పుడు చూద్దాం ఎట్లయితుందో. A few moments later.
ఉన్నదన్న జాగ్రత్త. స్నేక్ అనుకుంటున్నా అయితే స్నేక్ అనుకుంటున్నా. ఫిష్ ఆన్ గైస్, ఫిష్ ఆన్. ఇది అజ్జిగా కొడుతుంది. ఏం చేప ఇది? కట్లా క్యాట్ అనుకుంటున్నా నేను. కట్లా అనమాట. కట్లా జాగ్రత్త లేదమ్మా ఇది. స్నేక్ పక్క తీసుకెళ్ళి నేను చెప్తానా స్నేక్ హెడ్ అనేది. ఏం సైజ్ ఇది? స్నేక్ హెడ్ 1.5. 1.5 రాడ్ బెండ్ అయిపోయింది. అది కొట్టేటప్పుడు డిఫరెంట్ కొట్టి లేదు అది లాక్కెళ్తే సౌండ్ వచ్చింది కదా, సౌండ్ వచ్చినప్పుడే స్నేక్ హెడ్ అని చెప్తున్నా అందుకే. అయితే అది కొట్టడం అజీబ్ కొట్టింది. నైట్ ఫిషింగ్ చేయవచ్చు. సైజ్ రాడ్ మొత్తం బెండ్ అయిపోయింది. దీనికి ఏం వేయలే మేము. ఓకే, నైట్ ఫిషింగ్లో పడ్డది. అది కొట్టేసి అది జలక్లో వేరకుండే. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది అంత మిడిల్లో వేస్తాం, సెంటర్లో వేసినాము. కానీ ఇది సెంటర్లో ఇట్లా పోయింది. నార్మల్గా చెరువు కార్నర్స్లో తిరుగుతుంది కదా. పెద్దది క్రాబ్ నెట్ ఉంది, కొంచెం అవతలకి ఇంకా ముందుకెళ్ళి చెట్టు ఉన్నది జాగ్రత్త. 2 చేపలు పడ్డాయి. 2 ఉన్నాయి. ఏదో వచ్చిందన్న అందుకే అంత రహు ఉంది. ఒక నిమిషం, అది మంచిగా ఉన్నది. ఒకటే ఉన్నది కానీ వేరే లాంగ్వేజ్ అది ఉంది. మామూలుగా జాగ్రత్త వచ్చేసి నైట్ ఫిషింగ్లా ఇక్కడ అనుకుంటున్నాం అయితేనే ఉన్నాయి ఫిషింగ్. ఫస్ట్ ఎంత నాకు తెలిసి ఇది 3వ ఫిష్, మంచి సైజు. ఫస్ట్ ఒకటి కిలోస్ పడ్డది. సెకండ్ ఫిష్ ఏమో కొరమీన పడ్డది, 1.5-2 కిలో ఉంది అది. థర్డ్ ఫిష్ ఇది. ఫిషింగ్ అయితే అవుతుంది, ఆగట్లేదు. మేము ఇంకా లైట్స్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాం. యాక్చువల్లీ బాగా ఇంకా మాకు తినడానికి ఏమైనా తీసుకురానికి పోయిండు. సో లైట్లు ఆఫ్ చేసుకొని కూర్చున్నాం. ఎక్కడ ఏమవుతుందో అర్థమవుతలే, కానీ కష్టపడుతున్నాం. లైట్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు సరిగ్గా. ఇదైతే పడింది. నార్మల్గా ఫిషింగ్కి వెళ్ళినప్పుడు మనం, లేకపోతే నైట్ క్యాంపింగ్ కానీ కుకింగ్ ఏమైనా చేస్తున్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఇట్లా ఇప్పుడు తెచ్చుకున్నాను కదా, సో ఇవన్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఉప్పు, కారం, మసాలా, అన్ని మసాలాస్, మళ్ళీ ఇవన్నీ సామాన్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. తెచ్చుకొని మళ్ళీ ఎంత క్వాంటిటీ వేయాలా, ఎంతసేపు వేయాలా అనే నాలెడ్జ్ ఉండదు. సో అదంతా స్కిప్ చేయడానికి వీళ్ళు స్పెషల్గా లాంచ్ చేసారు కుక్డ్ అన్న బ్రాండ్. ఇది ఎస్పెషల్లీ చెన్నైలో ఉన్న ఫిషర్మెన్స్ ఉంటారు కదా, అక్కడ ఆథెంటిక్ మసాలా స్పైసెస్ అనమాట. ఇవి చాలా ఎక్స్పెరిమెంట్ చేసి లాంచ్ చేసిన బ్రాండ్. ఇది చాలా ఫేమస్ అంట కూడా చెన్నైలో. మరి ఇది రీసెంట్గా లాంచ్ అయింది. సో వాళ్ళ థాట్ ఏంటంటే, ఎస్పెషల్లీ అట్లా యూట్యూబర్స్ ఎవరైతే ఫిషింగ్ యాంగ్లర్స్ ఉన్నారు కదా, వాళ్ళ సైడ్ నుంచి వెళ్తే ఇంకొంచెం రీచ్ బాగుంటుందని. సో నేనైతే దీన్ని ప్రస్తుతం ట్రై చేస్తున్నా. ఇంతకుముందు అయితే నేను ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. అయితే దీని మీద ఎట్లా యూజ్ చేయాలా, దీని మీద ఇంగ్రీడియంట్స్ అంటే ఏమేమి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అవసరం పడుతుంది, ఎంత క్వాంటిటీ కలపాలి, తీసుకుపోవాల్సిన ఐటమ్స్ అవన్నీ దీని మీద రాస్తుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ. దీని మీద ఏం రాసిందనంటే, యాడ్ 1 pouch 75 gram మసాలా టు బౌల్ విత్ 7 spoon 100 ml వాటర్ అండ్ జ్యూస్ ఫ్రమ్ 1 lemon అండ్ మిక్స్ టు ఫార్మ్ అ థిక్ పేస్ట్. అయితే ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఇది ఎట్లా చేస్తారో. చాలా ఈజీ అండ్ సింపుల్. ఎస్పెషల్లీ ఇదైతే క్యాంపింగ్కి పోతున్నారు, ఫిషింగ్కి పోతున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, ఇట్లాంటిది ఒక 2-3 డబ్బాలు, ఇప్పుడు 5 ఉన్నాయి, ఇట్లాంటి ఒక 2-3 బాక్సెస్ కార్లో డిక్కీలో పడేసుకోండి, మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇంతకుముందు పట్టిన ఫిష్ ఫ్రెష్గా మంచిగా క్లీన్ చేసుకున్నాం. చూడొచ్చు ఫ్రెష్ ఫిష్ ఎట్లా చెప్పవచ్చు అంటే, ఇట్లా వైట్ కలర్ ఉంది కదా మీట్, ఇది చాలా ఫ్రెష్ ఫిష్ అనమాట. దీనికి మనం ఈ మసాలా యాడ్ చేసి చూద్దాం, టేస్ట్ ఎట్లుంటుందో తెలుస్తుంది. దీని మీద ఎక్స్ట్రా ఏం అడగలేదు వాళ్ళు, జస్ట్ ఈ మసాలా పౌడర్, ఒక నిమ్మకాయ, కొంచెం ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఈ 3 ఉంటే కుక్ చేసేయచ్చు అని చెప్పినారు. అసలు టేస్ట్ ఎట్లుంటుందో అదంతా చెక్ చేద్దాం. ఎంతసేపు మ్యారినేట్ చేయాలో అది కూడా చెప్పినారు, నేను మళ్ళీ చెప్తాను మీకు.
ఓకేనా. ఓకే, ఓపెన్ అయితే చేస్తున్నా. ఓకే, దీంట్లో 2 పౌచెస్ ఉన్నాయి. మసాలా అయితే మంచి స్మెల్ వస్తుంది. థిక్ కూడా అయింది. ఇంత థిక్ అవుతుంది నేను అనుకోలే. చూస్తేనే తెలుస్తుంది మంచిగా ఫుల్ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఫిష్ మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని కడిగిన ఫిష్ ఈ పీసెస్ అని దీంట్లో వేద్దాం. యాక్చువల్గా ఇట్లా ఇంట్లో మమ్మీ ఎప్పుడు మిక్స్ చేసి ఇస్తుండే మసాలా అదంతా. అదొక పెద్ద ప్రాసెస్, నాకు రాదనమాట. కానీ దీంతో కలుపుకుంటే అయితే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది మనం కూడా కలుపుకోవచ్చు అని. యాక్చువల్గా ఇది నాకు తెలిసి మసాలా ఆల్మోస్ట్ పెద్ద సైజ్ ఫిష్ 2 kgs దానికి పడుతుంది. మ్యారినేషన్ అయితే అయిపోయింది మంచిగా. మనం 30 minutes అని పక్కన పెట్టేద్దాం. పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, టెంట్ వేసుకోవడం, తర్వాత గుజ్జలన్నీ తీసి మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకోవడం. అది చేద్దాం. ఎందుకంటే 9-9:30 తర్వాత మళ్ళీ ఫిషింగ్ అవ్వదు. సో ఇంకొక అన్ని రాడ్స్ అన్ని గుజ్జలు అన్నీ తీసి ఇంకొక రౌండ్ వేసేస్తా. ప్రస్తుతానికి అయితే దీన్ని పురుగులు వస్తున్నాయి కాబట్టి క్లోజ్ చేసి పెట్టేద్దాం. ఓకేనా. 30 minutes తర్వాత తీసి మళ్ళీ ప్యాన్లో ఆయిల్ ఫ్రై చేద్దాం. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. A few moments later. మ్యారినేట్ చేసి ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes అయింది. నైట్ క్యాంపింగ్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా అవుతుంది, ఎందుకంటే మంచి ఫిషెస్ కూడా పడ్డాయి. సో ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేద్దాం. గాలి రాకుండా మొత్తం ఇదంతా సెటప్ చేసుకున్నాం. చాలా కష్టపడుతున్నాం చీకట్లో. ఓకేనా. దానికోసమైనా మీరు ఒక లైక్ ఇచ్చేసేయాలా. సో ఇప్పుడు గ్యాస్ పెడుతున్నా. ఆయిల్ కూడా మంచిగా గరం అయింది. వేద్దాం. ఫస్ట్ పీస్ క్రెడిట్ గోస్ టు కుక్డ్. ఫస్ట్ రౌండ్లో 4 pieces వేస్తున్నా. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ప్రస్తుతానికి. జస్ట్ 10-15 minutes సరిపోతుంది. ఫిష్ తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఫస్ట్ పీస్, కలర్ కూడా సూపర్ వచ్చింది చూడొచ్చు. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ పీస్ టేస్ట్ చేయబోతున్నా. ఏ పీస్ అన్నదన్న, ఈ టేల్ పీస్ నాకు ఇష్టం కాబట్టి ఐ విల్ గో విత్ టేల్ పీస్. సూపర్ కుక్ అయింది, క్రిస్పీ అయింది, పైన స్మెల్ మాత్రం అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మన ఫాలోవర్స్ అంతా తప్పకుండా వీళ్ళకి సపోర్ట్ చేయండి. ఓకేనా. సో ఇది మన ఫిష్ ఫ్రై సూపర్ అయింది. స్పెషల్ థ్యాంక్స్ టు కుక్డ్. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. నాతో పాటు మన శ్రీకాంత్ కూడా ఇంకా ఫిరోజ్ బ్రో కూడా టేస్ట్ చేస్తారు. హాయ్ నేను నైట్ క్యాంపింగ్కి వచ్చిర్రా. టేస్ట్ చేస్తున్నా. స్పెషల్ థ్యాంక్స్ టు కుక్డ్. చాలా బాగా వచ్చింది టేస్ట్. అసలు మేము ఏమి ఇంటి నుంచి తెచ్చుకొని జస్ట్ ఆయిల్ ఒక నిమ్మకాయ తెచ్చుకున్నాం అంతే, ఇంకేం తెచ్చుకోలేదు. ఈ క్యాంపింగ్ స్పాట్లో అయితే ఇది బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు. టేస్ట్ మామూలుగా లేదు. నిమ్మకాయ ఇంకా ఆనియన్ వేసుకుని ఇంకా సూపర్ ఉంది. బాగుంది. టేస్ట్ చేసినావా? అవును బాగుంది, జబర్దస్త్ ఉంది. అలా అయితే పర్లేదు. ఇది మసాలా హోమ్ మసాలా కాదు, కుక్డ్ అని ఒక బ్రాండ్ వాళ్ళు పంపించినారు ట్రై చేయమని. కొంచెం సేపు అయితే ట్రై చేసినాం. ఓకే, మన శ్రీకాంత్ అడ్వెంచర్ సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, వాళ్ళు టేస్ట్ చేసారు, వాళ్ళు కూడా నచ్చింది, బాగుందని చెప్పినారు. స్పెషల్ థ్యాంక్స్ టు కుక్డ్. చాలా మంచిగా ఉంది. టేస్ట్ అయితే పక్క ట్రై చేయాల్సింది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మనం ఏం తెచ్చుకునే అవసరం లేదు. ఆయిల్, నిమ్మకాయ, ఒక ప్యాన్ తెచ్చుకుంటే చాలు. ఫిష్ ఎక్కడికి పట్టుకుంటాం కాబట్టి ఇట్లా ఒక డబ్బా తీసేసుకోండి. ఏమంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు, చాలా రీజనబుల్ ప్రైస్.
ఫిషింగ్ సూపర్ అవుతుంది. నైట్ క్యాంపింగ్ మన ఫిషింగ్ అయితే సూపర్ అవుతుంది, అదిరిపోయిందని చెప్పొచ్చు. మంచి చేపలు పడ్డాయి. ఒక సైడ్ ఏమో కుక్డ్ వాళ్ళు ఇచ్చిన మసాలాతో ఫిష్ ఫ్రై అయింది. అట్ ద సేమ్ టైం మనం అంటే మాసేపేటలో ఫుడ్ దొరకడం కష్టం అనమాట. హై క్వాలిటీ అట్లా స్పెషల్ ఐటమ్స్ దొరకడం కష్టం, దొరికింగే తినేసేయాలి. సో ఫిష్ ఫ్రై ప్లస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ 65 కూడా ఉంది. ఈ 3 కలిసి తినేసి మంచిగా టెంట్ వేసుకొని పడుకుంటాను. ఒకవేళ మన బాటిల్ సౌండ్ వస్తే తీస్తాను, లేదంటే పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఫిషింగ్ కంటిన్యూ. ఓకేనా? ఓకే, నైట్ ఫుడ్ అయిపోయింది, మొత్తం కుకింగ్ అయిపోయింది, ఫుడ్ అయింది, మంచి ఫిషింగ్ కూడా అయింది. దానికి నైట్ క్యాంపింగ్లో అయితే సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అయితే లాస్ట్గా పడుకునే ముందు టెంట్ కూడా సెట్ చేసుకున్నాం మొత్తం. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక రౌండ్ 2 రాడ్స్ వేసి పడుకుందాం అన్న థాట్. క్యాష్ చేయడానికి పోతున్నా. సెకండ్ రాడ్ క్యాష్ చేస్తున్నా. ఓకే, సో ఓవరాల్గా నైట్ క్యాంపింగ్ అయితే అయిపోయింది. మన పొద్దున్న నుంచి ఎక్సైటెడ్గా ఉండే, చాలా మంచిగా అయింది. ఫిషెస్ అయితే మస్తు పడ్డాయి, అనుకోలే ఇంత మంచిగా అవుతుంది అని చెప్పి. 2 రవ్వులు పడ్డాయి, ఒక స్నేక్ హెడ్ పడింది మంచి సైజు. అది కాకుండా ఈవినింగ్ ఒక 2 స్నేక్ హెడ్లు మిస్ కూడా అయినాయి. 2 చిన్న సైజ్ తిలాపీలు పడ్డాయి, వదిలేసినాం. టైం అరౌండ్ 11:30-12 అవుతుంది. ఇప్పుడు పడుకుంటా. మేబీ అరౌండ్ 5:30కి అట్లా లేచి మళ్ళీ స్నేక్ హెడ్ ఫిషింగ్ స్టార్ట్ చేస్తా. ప్రస్తుతానికైతే ఈ లైట్ దానివల్ల క్యాంప్లో మొత్తం పురుగులు వచ్చేసినాయి. సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే లైట్ కొంచెం ఓపెన్ చేసి లైట్ బయట పెట్టి పురుగులు వెళ్ళినాక పడుకుంటా. ఇబ్బంది అయితే ఉంది చాలా, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మే అయిపోయినకి వచ్చింది కాబట్టి చాలా వేడిగా ఉంది, తట్టుకోలేనంత వేడి. ఇప్పుడు వచ్చి స్వెట్ అయిపోతున్నా. చూద్దాం, రేపు మార్నింగ్ 5:30కి అట్లా లేచి ఫిషింగ్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ స్నేక్ హెడ్ 8-9కి అట్లా మళ్ళీ రవ్వు. రేపు మంచిగా అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం రేపు మళ్ళీ ఎట్లుంటుందో. అప్పటి వరకు అయితే స్టే ట్యూన్. A few moments later. గాయస్ ఫిష్ పడ్డట్టున్నది గాయస్. అలా చెప్పులు వేసుకోలేదు నేను. ఫిషాన్ గాయస్, ఫిషాన్. ఏం ఫిష్ తెలియదు, బలంగా అయితే రాగుతుంది. అరే ఫిషాన్ గైస్, నైస్. బాగానే ఉంది, 250 grams 300 grams. యాక్చువల్గా ఇది నా థాట్ కాదు, బాగానే లాస్ట్ ఒకసారి వేసి పడుకుందాం బాగా అని చెప్పిండు. సో అది హుక్ అయింది. మంచిగా షార్ట్ గిట్ వేసుకొని పడుకునే మూడ్లో ఉండే. చిన్న చేపే కదా. ఓకే, చిన్నగా ఉందిగా, క్యాచ్ అండ్ రిలీజ్ చేద్దాం. క్యాచ్ అండ్ రిలీజ్, నైట్ క్యాంపింగ్లో క్యాచ్ అండ్ రిలీజ్. అదో అక్కడే ఉంది, అక్కడ. అది అటు పోవాలని తెలియదు, ఇటు వస్తుంది, డైరెక్షన్ కన్ఫ్యూజ్ అయినట్టుంది. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:15 or 5:20 అవుతుంది. సో నైట్ క్యాంపింగ్ అంటే నిద్ర అంతా పట్టలేదు. మేబీ చేపలు కొట్టుకోవడం వల్లనో గాలి ఎక్కువ దాని వల్లనో తెలియదు, కానీ నిద్ర అస్సలు పట్టలే. కానీ నైట్ క్యాంపింగ్ మాత్రం అబ్సల్యూట్లీ ఫుల్ ఎంజాయ్ చేసిన నేను, అదైతే 100% చెప్పవచ్చు. ఎందుకంటే చేపలు పట్టిన, కుకింగ్ అయింది, మంచి ఫుడ్ తిన్నాం, రిలాక్స్ అయితే అయినాం. నైట్ మొత్తం ఆల్మోస్ట్ చాలాసేపు అట్లా స్కై చూసుకుంటూ కూర్చున్నాం. ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంది, అక్కడ పింక్ వస్తుంది. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది, ఇంకొక 15-20 minutes పడుతుంది. సో ప్రస్తుతానికైతే టెంట్ అయితే తీసేసినాం. టెంట్ తీసేసి మొత్తం అంటే ప్యాకింగ్ ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా సార్ట్ చేసుకుంటున్నాం. నైట్ క్యాంపింగ్ గురించి చెప్పాలంటే ఇట్స్ అబ్సల్యూట్లీ నైస్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ రావాలంటే సమ్మరే రావాలా, వింటర్ కంటే నన్ను అడిగితే. వాటర్ లెవెల్ చాలా తగ్గింది కాబట్టి కంఫర్టబుల్గా వెహికల్ అన్ని పార్క్ చేసుకోవడం, సామాన్లన్నీ పార్క్ చేసుకోవడం అయితే అయ్యింది. రవ్ ఫిషింగ్ స్టార్ట్ చేస్తాను, ఫ్లోటర్ అండ్ గుచ్చలేస్తాను. లెట్స్ సీ వీడియో ఎట్లా వస్తుందో. స్టే ట్యూన్. మీరు ఇంతలోపు టైం ల్యాబ్స్ చూడండి, ఓకేనా?
వచ్చా ఆఫ్టర్ లాంగ్ టైం కట్ల గారు మా ఇంటికి వస్తున్నారు. అదే అసలు చిన్న ఏంది అసలు మీరు ఇన్ని రోజులుగా అప్పుడిప్పుడో నైట్ క్యాంపింగ్లో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు అయితే ఇది నాదేం లేదు స్పెషాలిటీ. క్రెడిట్ గోస్ టు హంటింగ్ హాబీ. వన్ మోర్ థింగ్, టికా గ్యాలెంట్, ఇది మన జైంట్ ట్యాకర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ రీల్. ఇది ఈజీగా తీసేసింది ఇంత పెద్ద ఫిష్ని. ఫైనల్లీ కట్లా ఫిష్ శ్రీకాంత్ అడ్వెంచర్స్ ఛానల్లో అది మన క్రెడిట్ గోస్ టు హంటింగ్ హాబీ. ఎందుకంటే వెయిట్ వాళ్ళదే అండ్ అట్ ద సేమ్ టైం మన పాపప్ ఫీడర్స్ కూడా వాళ్ళే. ఓకేనా, ఈజీగా నాకు తెలిసి 2 కిలో ఉంటుంది అనుకుంటా, 2 kgs. నైట్ క్యాంపింగ్ డే 2 ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 8-8:30 ఈ సైజ్ పడింది. ఓకేనా, నైట్ క్యాంపింగ్ సక్సెస్ఫుల్ అయ్యింది. సో ఎస్, నైట్ క్యాంపింగ్ ఫుల్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఈరోజు నేనైతే అనుకోలే ఇన్ని చేపలు పడతా అని. మస్తు చేపలు పట్టినాం, రాత్రి మస్తు పడ్డాయి, ఇప్పుడు కూడా మస్తు పడ్డాయి. ఇంకొకటి ఏంటంటే కుకింగ్, ఏదైతే నేను ఒక కుక్డ్ అన్న బ్రాండ్ తీసుకొచ్చినా కదా మసాలాది, అదైతే చాలా చాలా టేస్ట్ తీసుకొచ్చింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఫిష్ ఫ్రై చేయడం ఇంత ఈజీ అని. సో అది కూడా ఆథెంటిక్ స్టైల్లో మంచి మసాలాస్ అన్నీ వేసి ఇంత సింపుల్గా ఒక 15-20 minutes అనే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. నాకు మస్తు హ్యాపీగా ఉండే. స్పెషల్ థ్యాంక్స్ టు కుక్డ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ మీ ద పార్సెల్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. సో ఎవరికైతే ఇట్లా క్యాంపింగ్ కానీ ఫిషింగ్ స్పాట్లో కానీ ఉన్నప్పుడు మంచి ఈజీగా ఒక 10-15 minutesలో ఎక్కువ కష్టపడకుండా సామాన్ మోయకుండా ఫిష్ ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేయాలి, తినాలనిపిస్తే మాత్రం ఫిషింగ్ స్పాట్లోనే కాదు ఇంట్లో కూడా చేసుకొని తినవచ్చు. చాలా మంచిగా ఉంది. ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ కానీ ఇంట్లో చిన్న గ్యాదరింగ్ అయినా కూడా ఫిష్ ఫ్రై చేసుకొని సూపర్ ఉంది. ఇంకొకటి ఏంటంటే రాత్రి అనుకోకుండా ఒక సబ్స్క్రైబర్స్ బ్యాచ్ వచ్చారనమాట. వాళ్ళు రాగానే మేము అప్పుడే దాన్ని రివ్యూ తీస్తున్నాం అనమాట. అప్పుడు నేను, శ్రీకాంత్, ఇంకా ఫిరోజ్ వాళ్ళు కూడా టేస్ట్ చేయడానికి అయ్యిందనమాట. ఒకవేళ సబ్స్క్రైబర్స్ బ్రదర్ మీరు కూడా వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. వాళ్ళు కూడా రివ్యూ ఇచ్చారు, టేస్ట్ చాలా బాగుందని చెప్పి. నాకు కూడా పర్సనల్గా మస్తు నచ్చింది. సో ఇది ఈ ఓవరాల్ నైట్ క్యాంపింగ్ ప్లస్ డే ఫిషింగ్ సూపర్ అయింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వైజర్స్. దానికంటే ముందు మళ్ళీ ఒకసారి ఫిషెస్ ఏం పడ్డాయో అన్నీ చూపిస్తాను. ఓకేనా? ఓకే, ఈరోజు పట్టిన ఫిషెస్ ఓకే సైడ్ తీసుకొస్తానా. సో ఇవి 2 స్నేకెడ్ ఫిషెస్, ఒక బొచ్చ చేప పడ్డది మంచి సైజు. ఇంకా తిలాపియాలు చాలా పడ్డాయి. తిలాపియాలు ఈ సైజు మస్తు పడ్డాయి. నాకే ఎందుకో తీసి మళ్ళీ కట్ చేసి క్లీన్ చేసి పెద్ద పని అనిపించి వచ్చినాయని పడేసుకుంటూ పోయినాం. ఇంకా నైట్ ఒక 2 ఫిషెస్ రౌ ఫిషెస్ కూడా పడ్డాయి. వాటిని మీకు తెలుసు మేము ఏం చేసినాము, మంచి ఫ్రై చేసుకొని తిన్నాం. ఇంకొకటేమో ఈ సైజు ఒక రౌ కూడా పడింది, అది కూడా క్యాచ్ అండ్ రిలీజ్ అయిపోయింది. చిన్న అయితే వదిలేస్తున్నాం. క్లోజ్ టు 1 kg అయితేనే తిన్నాం అనమాట. బొచ్చ చాలా రోజు బొచ్చ అయితే పడ్డది. సో ఇది ఈరోజు క్యాచ్ అనమాట. ఓవరాల్ సక్సెస్ఫుల్ నైట్ క్యాంపింగ్ అని చెప్పొచ్చు. సక్సెస్ఫుల్ నైట్ క్యాంపింగ్ నాకైతే కట్ల పడ్డది చాలా రోజుల తర్వాత. లాంగ్ 2 years బ్యాక్ నాకు పడిన కట్ల చేప మళ్ళీ ఇప్పుడు పడ్డది. సూపర్ ఫిషింగ్ అయింది. సో ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఒకవేళ వస్తే నేను వెరీ సూన్ మళ్ళీ ఇంకొక నైట్ క్యాంపింగ్ వీడియో చేస్తాను విత్ బెటర్ లైటింగ్. ఈసారి అసలు ఇంకొంచెం తగ్గింది లైటింగ్. వీ హ్యాడ్ ఆల్ ద ఎక్విప్మెంట్, అంటే యూపీఎస్ లైట్స్ అన్నీ తీసుకొచ్చినాం. కానీ ఏంటంటే ప్రాబ్లం యూపీఎస్లో ఛార్జింగ్ లేకుండే. సో నెక్స్ట్ టైం యూపీఎస్లో ఛార్జింగ్, బ్యాకప్ అండ్ ఆల్సో లైట్స్, బెటర్ లైట్ క్వాలిటీ తప్పకుండా చేస్తా. కీప్ సపోర్టింగ్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. Sound right, boys.